అయ్యో కాలిందా? నా బంగారమే. నేను తినిపించను నాన్న. కడుపు నిండా తినమ్మా. ఏంటమ్మా ఇది? ఏంట్రా, నేను సుమంగలిగా ఉండడం నీకు ఇష్టం లేదా? దీన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నావు ఏంటి? నీ మొగుడు జైల్లో ఉన్నా పర్వాలేదు, మీ అన్నయ్య చచ్చినా పర్వాలేదు, నీకు నీ పిల్లలకు మెక్కడానికి తిండి కావాల్సిందా? పిల్లలు ఆకలి ఆకలి అంటుంటే చూడలేక నేనే తీసుకొచ్చానమ్మా. పిల్లల మీద మాకులేని ప్రేమ నీకెందుకురా? వీళ్ళు నీకు గాని పుట్టారా? లేక పిల్లలు పుట్టాక దీన్ని ఉంచుకున్నావా? మా ఇంట్లో కుక్కలా పడుండేవాడివి మా అత్తయ్య మీదకి చెయ్యెత్తుతావా? నిజమేనమ్మా, ఇలాంటి తప్పుడు కోతలు కూర్చుని దాని మీద చెయ్యెత్తకూడదు. ముక్క ముక్కలు కింద లేదమ్మా, ఇలాంటి వావి వరుస తెలియని వదలకపోతే నా మీద ఒట్టే వదిలే. ఆ దేవత మొహం చూసి మీ ఇద్దరిని వదిలిపెడతాను. రాకపోతే వెళ్దాం పదమ్మా. పదన్నా. అన్నం తింటుంటే అత్త కాలుతో తన్నింది ఎందుకమ్మా? నందు, మీ ఆయన వచ్చినట్టున్నాడు. లక్ష్మి, అమ్మా లక్ష్మి, లక్ష్మి, లక్ష్మి వచ్చిందా? వచ్చింది. వచ్చింది మన ఇంటికి కాదు, మన కోసము కాదు బాబు. శివాజీ ఇంట్లో ఉందని తెలిసి తీసుకొద్దామని వెళ్ళాం. పిల్లలు బయట ఆడుకుంటున్నారు, లోపల శివాజీ మీ చెల్లెలు గారు సరసాలు ఆడుకుంటున్నారు. పవిత్రమైన ఈ రక్తానికా కళంకం అంటగడుతున్నావు? అన్నా, ఘోరం జరిగిపోయిందన్నా, నన్ను క్షమించు. ఏమైందిరా? కష్టాల్లో ఉన్న చెల్లులు పిల్లలు తీసుకుని ఇంటికి వస్తే వీళ్ళు మెడబెట్టుకుని బయటికి గెట్టేశారన్నా. పిల్లలు ఆకలి అన్నారని నా ఇంటికి తీసుకెళ్ళి అన్నం పెడుతుంటే నోటి దగ్గర కొన్ని కాళ్ళతో తన్నేశారన్నా వీళ్ళు. ఏ ఆడపిల్లకి కష్టం వచ్చినా దేవుడు గుర్తుకురాడు, పుట్టిల్లే గుర్తుకొస్తుంది. పుట్టింటికొస్తే తన కష్టాలన్నీ తీరిపోతాయన్న ఆశతో వచ్చింది నా చెల్లెలు. అలాంటి నా చెల్లెల్ని కష్టపెట్టి పంపారంటే మీరు మనుషులేనా? ఆకలి ఆకలి అన్న పసివాళ్లకు ఒక ముద్ద పెట్టకపోగా వాళ్ళు తింటున్న కంచాన్ని తన్నేసావంటే నువ్వు అసలు ఆడదానివేనా? ఎందుకే నా చెల్లెలి మీద అంత కక్ష పెంచుకున్నావు? నీకే అన్యాయం చేసింది? దిక్కు మొక్కు లేని నీకు నా ఫ్యాక్టరీలో ఉద్యోగం ఇప్పించింది, అత్తప్ప. అంతస్తుల గురించి కూడా ఆలోచించకుండా నిన్ను ఇంటికి మహారాణ్ణి చేసింది, అత్తప్ప. నువ్వు తింటున్న తిండి, కట్టుకుంటున్న బట్ట, బతుకుతున్న బతుకు అన్నీ నా చెల్లెలి పెట్టిన భిక్ష. భిక్ష కాదు, శిక్ష. మీరేం చేసినా చూస్తూ ఊరుకుంటానని పేదదానైన నన్ను ఈ ఇంటికి కోడలి చేసింది మీ చెల్లి.
లక్షలు లక్షలు తనకు దోచి పెడుతున్నా నోరెత్తకుండా పడుంటాననే నన్ను ఇంటికి మహారాణి చేసింది మీ చెల్లి. నోర్మోయ్, చేసిన మంచిలో కూడా చెడును వెతికే నీలాంటి వాళ్ళు ఎదుటి వాళ్ళ గొప్పతనం ఎప్పటికీ తెలుసుకోలేరు. తెలుసుకోవాల్సింది మీరు. చెల్లెలొకటే జీవితం కాదు, పెళ్ళాం కూడా జీవితంలో భాగమని. చెల్లెలకి పిల్లలుంటే సరిపోదు, మనకు కూడా పిల్లలు ఉండాలని తెలుసుకోవాల్సింది మీరు. తెలుసు, అన్నీ తెలుసు. నీ అబార్షన్ అవ్వడానికి, నీ గర్భసంచి తీసేయడానికి కారణం నీ అత్త కాని అత్తయ్యని కూడా బాగా తెలుసు. మన కుటుంబాన్ని సర్వనాశనం చేయడానికి ఈవిడ గారి ఇంట్లో అడుగు పెట్టిందని కూడా తెలుసు. నేనా? నేనెందుకు అలా చేస్తాను? మాట్లాడకు. మాకింత ద్రోహం చేసినా నిన్నెందుకు వదిలేస్తున్నానో తెలుసా? ఆడదానివి, అమ్మంత వయసున్న దానివి అన్న గౌరవంతో. ఇలాంటి వాళ్ళ చెప్పుడు మాటలు వింటూ ఉంటే జీవితాంతం ఇలాగే ఏడవాల్సి వస్తుంది. నీకో విషయం తెలుసా? పెళ్ళాన్ని ప్రేమించే ప్రతివాడు చెల్లెల్ని ప్రేమిస్తాడో లేదో తెలియదు, కానీ చెల్లెల్ని ప్రేమించే ప్రతివాడు ఖచ్చితంగా పెళ్ళాన్ని ప్రేమించే తీరుతాడు. ఎందుకో తెలుసా? అత్తింట్లో తన చెల్లెలు ఎంత సంతోషంగా ఉండాలని కోరుకుంటాడో తనింటికొచ్చిన ఆడపిల్ల కూడా అంతే సంతోషంగా ఉండాలని కోరుకుంటాడు. కాబట్టి నా చెల్లెలికి ఏ ప్రేమనైతే నువ్వు దూరం చేశావో ఆ ప్రేమ నీకెప్పటికీ దక్కదు. నా చెల్లెలి కష్టం తీర్చలేని ఈ ఆస్తి, ఈ అంతస్తు ఏది నాకొద్దు. నా చెల్లెల్ని గెంటేసిన ఈ ఇంట్లో నేనింక ఒక్క క్షణం కూడా ఉండను. నా చెల్లెలకి ఏదైనా జరిగిందో చంపేస్తా. అమ్మ నందు, అమ్మా నాన్న దగ్గరికి వెళ్దాం పదమ్మా. అవునమ్మా, బాగా ఆకలిగా ఉంది. నాన్న దగ్గరికి వెళ్తే అన్నం పెడతారు. పిల్లల మీద మాకు లేని ప్రేమ నీకెందుకురా? వీళ్ళు నీకు కాని పుట్టారా? నువ్వు మీ అన్నయ్యని కలిసినా, నీ కష్టాల గురించి ఆయనకి చెప్పినా మీ అన్నయ్య చచ్చినంత ఒట్టే. అమ్మా మాట్లాడమ్మా, మాట్లాడు. నాన్న దగ్గరికి వెళ్ళిపోదామమ్మా. అవునమ్మా, చాలా ఆకలిగా ఉంది. సరే, వెళ్ళిపోదాం. నాన్న చాలా దూరంగా ఉన్నారు. పక్కనే తాతయ్య ఇల్లుంది. అక్కడికి వెళ్తే మీకు కడుపు నిండా అన్నం పెడతారు. అక్కడ మనల్ని ఎవ్వరూ కొట్టారు కదమ్మా. కొట్టేవాళ్ళు, తిట్టేవాళ్ళు అక్కడెవ్వరూ లేరు. అయితే వెళ్దాం పదమ్మా. అమ్మా, ఇది ఇల్లు కాదు, బావి. బావి కిందే తాతయ్య ఇల్లుంది. అక్కడికి వెళ్తే మనకింకా ఏ కష్టాలు ఉండవు. అయితే నేనే ముందు. మరి నన్ను వదిలేసి వెళ్తారా? అయితే అందరం కలిసే వెళ్దామమ్మా.
లక్ష్మి లేమ్మా లేమ్మా నేనమ్మా నీ అన్నయ్యని వచ్చానమ్మా లేమ్మా నాతో మాట్లాడమ్మా లక్ష్మి మాట్లాడమ్మా లేదు బాబు, లక్ష్మి మన అన్యాయం చేసి వెళ్ళిపోయింది బాబు. లేదు బాబాయ్, లక్ష్మి ఎక్కడికి వెళ్ళిపోదు, ఎక్కడికి వెళ్ళదు. అన్నయ్య వదిలి చెల్లెలు ఎక్కడికైనా వెళ్ళిపోతుందా? వెళ్ళదు. లక్ష్మి లేమ్మా 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 లక్ష్మి 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 బుజ్జి బుజ్జి బంగారం, మీ మావయ్యను వచ్చారు, మీ మావయ్యను వచ్చారు, లేవట్రా లేమ్మా బుజ్జి లేవు, మీ కడుపు నిండా అన్నం పెడతాను, లేవట్రా లేమ్మా. ఈ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కూడా పుట్టినరోజున అన్నయ్య దగ్గరికి వచ్చి గోరింటాకు పెట్టించుకుంటాను. అన్నయ్య నాకు గోరింటాకు పెట్టకపోయినా, నేను అన్నయ్యకి రాఖీ కట్టకపోయినా అదే నా ఆఖరి పుట్టినరోజు అవుతుంది. లక్ష్మి, నువ్వు ప్రాణాలతో ఉంటేనే నేను కూడా ప్రాణాలతో ఉంటానన్న విషయం మర్చిపోయావు కదమ్మా లక్ష్మి. అన్నా బాబు బాబు అన్నా బాబు, అయ్యో బాబు,